బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో తనకున్న రిలేషన్ గురించి వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా విజయసాయి శాంతితో అక్రమ సంబంధం గురించి చర్చ జరుగుతోంది. శాంతి కొడుకుకు విజయసాయి తండ్రి అని చెప్పిన శాంతి భర్త మదన్ మోహన్ నిన్న రాష్ట్ర హోంమంత్రి అనితను కలిసి DNA టెస్ట్ చేయాలని కోరారు. గిరిజన చట్టాల ప్రకారం శాంతి ఇంకా తన భార్య అని, ఇంకా విడాకులు కూడా మంజూరు కాలేదని ఆయన వివరణ ఇచ్చారు. DNA పరీక్ష విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డిలకు చేయాలని మదన్ మోహన్ కోరుతున్నారు. DNAలో తాను తండ్రి కాదని తేలితే చట్టబద్ధంగా విడాకులు కూడా ఇస్తానన్నారు. లీగల్ గా భర్త అయిన తనకు ఫ్యూచర్ లో ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో DNA టెస్ట్ అడుగుతున్నట్లు చెప్పారు. మదన్ మోహన్ పదే పదే DNA టెస్ట్ అడుగుతున్నప్పటికీ శాంతి మాత్రం DNA అవసరం లేదంటూ పట్టుబడుతున్నారు. అడ్వకేట్ సుభాష్ రెడ్డి ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి అంగీకరించింది. మదన్ మోహన్ తనపై చేస్తున్న ఆరోపణల గురించి విజయసాయి మొదటిసారి స్పందించారు. వైజాగ్ సీతమ్మధారలో మొదటిసారి శాంతితో భేటీ అయినట్లు ఆయన చెప్పారు. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న శాంతిని 2020లో కలిసినట్లు విజయసాయి చెప్పుకొచ్చారు. శాంతిని బిడ్డ మాదిరిగా చూసుకున్నాను. శాంతికి బిడ్డ పుడితే ఇంటికి వెళ్లి పరామర్శించాను. తన బిడ్డతో కలిసి తాడేపల్లి గూడెంకు వస్తే శాంతిని బిడ్డ మాదిరిగా చూసుకున్నానని విజయసాయి చెప్పుకొచ్చారు. కొన్ని టీవీ ఛానళ్లు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని విజయసాయి అంటున్నారు. ఇంత జరుగుతున్నా సుభాష్ రెడ్డి స్పందించకపోవడంతో వివాదం మరింత ముదురుతుంది. శాంతి బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి ప్రూవ్ కాకపోతే విజయసాయి తండ్రి అని కన్ఫర్మ్ అవుతుంది. ఈ కారణంగా విజయసాయి ఆదేశం మేరకు సుభాష్ రెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.